నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచాని తన కెరియర్ను చేతులారా నాశనం చేసుకున్నాడు. కొన్ని నెలల క్రితం నేపాల్ క్రికెటర్కు షాక్ తగిలింది. 18 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసినట్టు ప్రూవ్ అవడంతో కాఠ్మండు జిల్లా కోర్టు అతనికి 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాక నేపాలీ కరెన్సీలో 3 లక్షల జరిమానా, విక్టిమ్కు 2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. 24 ఏళ్ల సందీప్ ఐపీఎల్తో పాటు చాలా టీ20 లీగ్స్ ఆడాడు. అలాగే నేషనల్ నేపాల్ టీంకు కెప్టెన్సీ కూడా చేశాడు. కానీ 2022 ఆగస్టులో ఒక అమ్మాయి అతనిపై రేప్ కేసు పెట్టింది. దీంతో అతను తన కెప్టెన్సీని కోల్పోయాడు. ఈ కేసు జరుగుతున్న టైంలో మధ్యలో అతనికి బెయిల్ వచ్చినప్పటికీ చివరికి జిల్లా కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. ఇలా సంవత్సరంన్నర పాటు నడిచిన ఈ కేసులో తుది తీర్పును 2023 జనవరి 10వ తేదీన జిల్లా కోర్టు ప్రకటించింది. ఈ తీర్పును సవాల్ చేస్తున్నట్లు సందీప్ తరపున న్యాయవాదులు మీడియాకు తెలిపారు. చిన్న వయసులోనే సక్సెస్ఫుల్గా సాగిపోతున్న తన క్రికెట్ కెరియర్ను సందీప్ లామిచాని చేతులారా నాశనం చేసుకున్నాడనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.